హలో పీపుల్, వెల్కమ్ టు ఖమ్మంపాటి వంశీ యూట్యూబ్ ఛానల్. సారీ ఇది అది కాదు, ఇది వేరే ఛానల్ అనమాట. ఇది ఎందుకు పెట్టా అనుకుంటున్నారా? అంటే మనం చేసే ఘనకార్యాలన్నీ ఛానల్లో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇంకెందుకు లేట్, వెళ్ళి చూసేద్దాం పదండి. అలా విండో సీట్లో కూర్చొని మనసుకు నచ్చిన పాట వింటూ జర్నీ చేస్తే ఆ ఫీలే వేరుంటుంది. మీరు ఎప్పుడైనా ఇలా జర్నీ చేశారా? కింద కామెంట్ చేయండి. సో విషయం ఏంటంటే, మనకు ఒక చిన్న పని నుండి హైదరాబాద్ రావాల్సి వచ్చింది. సో వచ్చి రాగానే మెట్రో అయితే ఎక్కాం. మెట్రో ఎక్కగానే మనం వెళ్ళాల్సిన ప్లేస్కి ముందే ర్యాపిడో బుక్ చేసుకున్న. ర్యాపిడో అని కింద వెయిట్ చేస్తున్నాడు. నేను అలా మెట్రో దిగి అలా బైక్ ఎక్కగానే ఆకాశంలోని మబ్బులన్నీ కమ్ముకొని నా మీద చినుకుల్లా ఇలా పడ్డాయి. దాన్నే దరిద్రం అంటారు. మీరు హైదరాబాద్లో ఉండే వాళ్ళైతే ఈ ప్లేస్ ఎక్కడో మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నేను ఎక్కడికి వెళ్తున్నానో ఒక చిన్న గెస్ చేయండి. అది అందరికీ తెలిసిన టూరిస్ట్ స్పాటే. అక్కడ నీళ్ళు ఉంటాయి. సారీ నేను ముందే చెప్పేయాలా. అలా ఎక్కినప్పటి నుంచి చుట్టూ ట్రాఫిక్, ఎగ్గేంత గాలి పీల్చుకోవడానికి కూడా స్పేస్ లేదు. ఈ దారిలో నాకైతే విజయ్ దేవరకొండ అని కనిపించాడు. అదే వైట్ కార్ ఉంది కదా, దీని ముందు ఒక ట్రక్ ఉంది కదా, ఆ ట్రక్ మీద విజయ్ దేవరకొండ అన్నకి హాయ్ చెప్పి మన జర్నీ అయితే స్టార్ట్ చేసాము. ఈ జర్నీలో మనం అయితే చాలా ముందుకెళ్ళాలి. మా ఖమ్మంలో అయితే నేను మెట్రో దిగిన ప్లేస్ కాడ నుంచి నేను వెళ్ళాల్సిన డెస్టినేషన్ వరకు ఆల్మోస్ట్ ఒక 15 to 20 minutes పట్టిద్ది. కానీ ఇది హైదరాబాద్. ఇక్కడ ఉన్న ట్రాఫిక్కి మనం వెళ్ళాలనుకున్న ప్లేస్కి ఎంత టైం పట్టిద్దో ఆ దేవుడికే తెలియాలి. అలా చినుకుల్లోనే జర్నీ స్టార్ట్ చేశాను. నేను వెళ్తుంటే లెఫ్ట్లో బిఎస్ఎన్ఎల్ సెంటర్ కనిపించింది. మీలో బిఎస్ఎన్ఎల్ సిమ్స్ ఎవరైనా వాడుతున్నారా? దీన్ని టెలిఫోన్ భవన్ అని కూడా అంటారు. ముందుకు వెళ్లే కొద్ది ట్రాఫిక్ పెరుగుతూనే ఉంది. మేము అలా ట్రాఫిక్ లో ముందుకు వెళ్తుంటే మాకు లెఫ్ట్ లో కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ బిల్డింగ్ అయితే కనిపించింది. చాలా పెద్దగా ఉంది. మేము అలా ట్రాఫిక్ లో ఒక అడుగులే అడుగేసుకుంటూ అన్నట్టు మా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం. అష్టదరిద్రంలో నిష్టదరిద్రం అన్నట్టు ఆ ట్రాఫిక్ లో నేను ఎక్కిన బండి అయితే ఆగిపోయింది. అన్న ఎన్ని కిక్కులు కొట్టినా స్టార్ట్ కాలేదు. వెనకాల ఉన్న బస్ డ్రైవర్ పోనేండ్రా నాయనా అని మొత్తుకుంటున్నాడు. ఎట్టకేళ్ళకి స్టార్ట్ అయింది. మేము ముందుకు వెళ్తున్నాం. తల మీద చేతులు పెట్టుకుని వెళ్తున్నాను. లిటరల్లీ నాకైతే ఏంట్రా నాయనా, మాకేంట్రా ఇది అనిపించింది. ముందుకెళ్తుంటే నాకు లెఫ్ట్ లో ఒక పెద్ద బిల్డింగ్ కనిపించింది. అదే సెక్రటేరియట్. మన మాజీ సీఎం కేసీఆర్ గారు చాలా ఖర్చు పెట్టి కట్టించింది. దీంతో పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం కూడా కట్టించారు. అది కొంచెం ముందుంటది, ఇది దాటాకు వస్తుంది. మేము వెళ్లే రోడ్ అయితే బ్లాక్ అయింది. రైట్ తీసుకొని ముందుకు వెళ్తున్నాం. చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఈ సెక్రటేరియట్. ఎంత దూరం వెళ్ళినా ఇంకొస్తూనే ఉంది. కొత్తగా కట్టిన సెక్రటేరియట్ ని చూస్తూ ముందుకెళ్తుంటే మా డెస్టినేషన్ వచ్చేసింది. కానీ అన్న మేము వెళ్లాల్సిన రోడ్లో తిప్పకుండా లెఫ్ట్ తిప్పేశాడు. ఇంక మనం ఏం చేద్దాం, గట్టిగా మాట్లాడలేం, గట్టిగా ఒక మాట అనలేం. ఆయన తీసుకెళ్లిన రోడ్లోనే పోవాలి. ఎందుకంటే బండి హ్యాండిల్ ఆయన చేతిలోనే ఉంది. చుట్టూ తిరిగి రావాలంటే ఇంకొక అర్ధగంట పట్టిద్ది. ఎంతసేపు ఓపిక పట్టడం నా వల్ల కాదు. ఈ లోపు మనకి లెఫ్ట్ లో ఎన్టీఆర్ గార్డెన్ అయితే కనిపించింది. అలా ఎన్టీఆర్ గార్డెన్ దాటుకొని ముందుకు వెళ్తుంటే ఒక వే బ్రిడ్జ్ కనిపించింది. వే బ్రిడ్జ్ ను కూడా దాటుకొని వెళ్ళిపోయాం. ఇలా ముందుకు వెళ్తుంటే లెఫ్ట్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం కనిపించింది. పక్కనే ప్రసాద్ ఐమాక్స్ కూడా కనిపించింది. ప్రసాద్ ఐమాక్స్ హైదరాబాద్ లో చాలా ఫేమస్. మీరు ఇక్కడ ఎప్పుడైనా సినిమా చూసారా? ఇక్కడ రివ్యూలు చెప్పి రివ్యూలు తీసుకొని చాలా మంది ఫేమస్ అయ్యారు. అలా ప్రసాద్ ఐమాక్స్ నుంచి యూటర్న్ తీసుకొని నేను వెళ్లాల్సిన ప్లేస్ కి అయితే వెళ్తున్నాను. ముఖ్య ఎక్కడ ఉందిరా అంటే చుట్టూ తిరిగి వచ్చి చూపించినట్టుంది. నేను వెళ్లే ప్లేస్ ఏంటో గెస్ చేశారా? ఇంకా అర్థం అవ్వలేదా? అదే అండి మన లుంబిని పార్క్. ట్యాంక్ బండ్ కి పక్కన ఉంటది కదా, చెప్పా కదా యూటర్న్ తీసుకున్నామని. అదే దారిలో వచ్చేటప్పుడు మనకి సెక్రటేరియట్ మళ్ళీ కనిపిస్తుంది. ఇందాక సెక్రటేరియట్ ని మనం సైడ్ నుంచి చూసాం, ఇప్పుడు ముందు నుంచి చూస్తున్నాం. ఇదే దాని యొక్క ఫ్రంట్ వ్యూ. కింద మీద పడి ఫైనల్ గా అయితే లుంబిని పార్క్ అయితే వచ్చేసాం. చాలా సేపటి నుంచి అయితే నా కోసమే వెయిట్ చేస్తున్నారు అక్క వాళ్ళు. ఎంత దూరం వచ్చాక పిల్లలు ఆగుతారా? పిల్లలు ఆడుకుందామని అల్లరి చేస్తుంటే బోటింగ్ సైడ్ వెళ్తున్నారు, బోటింగ్ సెక్షన్ వైపు బోటింగ్ చేద్దామని. కానీ క్లైమేట్ బాగలేదు, చినుకులు వస్తున్నాయని అక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు బోటింగ్ అయితే క్యాన్సిల్ చేశారంట. ఎంతో ఆశగా వీళ్ళని మాకైతే నిరాశ మిగిలింది. నాకే ఇలా ఉందంటే వాళ్ళు ఇంకా చిన్న పిల్లలు, వాళ్ళ మొక్కలు చూడాలి ఒకసారి. చేసేదేం లేక వేరే సైడ్ ఆడుకుందామని పిల్లలు ముందుకెళ్లారు. ఈ పిల్లలు భలే ఆడుకుంటున్నారు. నాకు వాళ్ళతో ఆడుకోవాలనిపించింది, కానీ మన లోపలికి రానియరు. అక్క వాళ్ళ పిల్లలు అయితే బంగీ జంప్ స్టార్ట్ చేశారు. మీరే చూడండి వాళ్ళు ఎలా ఎంటర్టైన్ అయ్యారు. అప్పటి వరకు చిన్నగా పడ్డ వర్షం అప్పుడే సడన్ గా పెద్దదైంది. ఆ వర్షంలో కూడా పిల్లలు ఆడుకున్నారు. ఆపండ్రే, ఏం కాదు, కింద మీద ఉన్నాగా. అంత ఎత్తులో ఎగిరేసరికి ఆ పిల్లోడు చాలా భయపడ్డాడు. మనం కూడా ఆ ఏజ్ లో ఉంటే చాలా భయపడతాం. భయం పోతాడు, ఏం కాదు. అలా వ్యూ చూడు, చూడు. కిందండి మేము నవ్వుతున్నప్పటికీ మాకు కొంచెం భయం అయింది. కానీ పిల్లగాడు మాత్రం నవ్వుకుంటూ వచ్చాడు దిగేటప్పుడు. అలానే వాళ్ళ అక్క కూడా బంగీ జంప్ స్టార్ట్ చేసింది. ఈ పిల్లోడు భయపడినంత అయితే భయపడలేదు, కానీ తను కూడా కొంచెం భయపడ్డది. మనం ఆడుకునేటప్పుడు ఈ బంగీ జంప్లు అయ్యి ఏం లేవు, కానీ ఉంటే బాగుండేది అనిపించింది. మీలో ఎవరైనా బంగీ జంప్ చేసి ఉంటే మీకు తెలిసి ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో. అలా తన జంప్ కూడా అయిపోయి కిందకి వచ్చేసింది. తనైతే చాలా హ్యాపీగా ఉంది. ఈ పిల్లగాళ్ళు అయితే నేను వచ్చినప్పటి నుంచి ఎగురుతూనే ఉన్నారు.
ఈ లోపు మాకైతే ఒక గుడ్ న్యూస్ వచ్చింది. వర్షం తగ్గింది, మళ్ళీ బోటింగ్ స్టార్ట్ చేశారు. మళ్ళీ వర్షం ఎక్కడ పడిద్దాం అని మేము టకటకా వెళ్ళి చకచకా బోట్ ఎక్కేసాం. మళ్ళీ వర్షం పడితే ఆ బోటింగ్ ఎక్కడ ఆపేస్తారని చాలా భయం వేసింది. నాకైతే బోటింగ్ ఫస్ట్ టైం ట్యాంక్ బండ్ మీద. మీకు వీలుంటే మీరు ట్యాంక్ బండ్ లో ఫస్ట్ బోటింగ్ చేసిన ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్ లో. నాకైతే బోటింగ్ ఫస్ట్ టైం కాదు, కానీ ట్యాంక్ బండ్ లో అయితే ఇదే ఫస్ట్ టైం. కొంచెం ఈగర్ గా ఉంది. బుద్ధుడి విగ్రహం ఎప్పుడు దూరం నుంచే చూడడం, ఫస్ట్ టైం దగ్గరికి వెళ్ళి చూడబోతున్నాను. నాకు బుద్ధుడి విగ్రహం అంటే ఫస్ట్ ఒకటే గుర్తొస్తుంది, అది అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తా. ఇవాళ వరుణదేవుడు నన్ను కనుకరించట్లేదు, ఎందుకంటే నేను మెట్రో దిగినప్పటి నుంచి వర్షం పడుతూనే ఉంది. మధ్యలో కొంచెం టీ బ్రేక్ ఇచ్చిండు, మళ్ళీ అందుకున్నాడు. ఈ గ్యాప్ లో నా మనసులో ఒకటి రన్ అవుతుంది, ఏదైతే అదైంది, ఇవాళ బుద్ధుడి విగ్రహం దగ్గర నుంచి చూడాలి అని గట్టిగా అనిపిస్తుంది. అలా బుద్ధుడి విగ్రహం వైపు నా ప్రయాణం కొనసాగింది. ఆ బుద్ధుడి విగ్రహం వెనక ఎన్నో అంతు చిక్కని రహస్యాలు, ఎన్నో మర్మాలు దాగున్నాయి. అవేంటో నేను దగ్గరకు వెళ్ళాక చెప్తా. అలా బోట్ బుద్ధుడి విగ్రహం దగ్గరికి రాగానే వరుణ్ బ్రో మాత్రం అసలు తగ్గేదేలే అన్నట్టు వర్షం కురిపిస్తానే ఉన్నాడు. మేము కూడా తగ్గేదేలే అన్నట్టు వర్షంలో ఉన్న బుద్ధుడి విగ్రహం దగ్గరికి వెళ్తున్నాము. బుద్ధుడి విగ్రహానికి చాలా దగ్గరగా వచ్చాం. నాకు తెలిసిన సమాచారం ప్రకారం పూర్వకాలంలో రాజులు వాళ్ళ నిధిని ఈ బుద్ధుడి విగ్రహం కింద దాచారంట అని చెప్తే ఎవరు నమ్మకండి, ఎందుకంటే రాజుల కాలంలో ఈ బుద్ధుడి విగ్రహం లేదు. ఇది గట్టించింది మన సీనియర్ ఎన్టీఆర్ గారు, నందమూరి తారక రామారావు గారు 1992 డిసెంబర్ 1 దీన్ని ఇనాగ్రేట్ చేశారు, ఓపెన్ చేశారు. ముందు నుంచి మాట్లాడుకున్న దానికంటే వరుణ్ బ్రో ఇంకా డోస్ పెంచారు. వర్షం బీభత్సంగా పడతా ఉంది. ఈ వర్షానికి బోట్ రివర్స్ తిప్పారు, ఈ లోపే మేము ఎక్కేసాం. బుద్ధుడి విగ్రహం చూస్తే ఫస్ట్ నాకు ఒకటి గుర్తొచ్చింది అని చెప్పా. అదేంటంటే హ్యాపీ మూవీలో అల్లు అర్జున్ అన్న ఒక పాట పాడతాడు, అది బుద్ధుడి విగ్రహం కిందే షూట్ చేశారు. దాంతో పాటు ఈ బుద్ధుడి విగ్రహం దగ్గర ఎన్నెన్ని సాంగ్స్ అయితే షూట్ చేశారో, ఎన్నెన్ని మూవీస్ అయితే షూట్ చేశారో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. చూద్దాం మీలో ఎవరికి మూవీ నాలెడ్జ్ ఎక్కువ ఉందో. అలా నావని సముద్రం మధ్య నుంచి సాగర తీరానికి తీసుకొచ్చారు. అలా అక్క వాళ్ళని పంపించి నేను ర్యాపిడో బుక్ చేసుకున్నా, కానీ వర్షానికి ర్యాపిడో బుక్ అవ్వట్లేదు. అందుకని దగ్గరలో ఉండే బస్ స్టాప్ కి వెళ్ళి బస్ అయితే ఎక్కాను. నేను వెళ్లాల్సింది మణికొండ. ఇవాళ చాలా జర్నీ చేసి ఫుల్ టైర్డ్ గా ఉన్నాను. బస్ లో కూడా ఎవరు లేరు. నా డెస్టినేషన్ అయితే ఆల్మోస్ట్ వచ్చేసింది, మణికొండ. ఇప్పుడు బస్ ఆగింది అయితే పంచవటి కాలనీలో. ఇక్కడ జబర్దస్త్ యాక్టర్స్, మూవీ యాక్టర్స్, మూవీ డైరెక్టర్స్ కూడా కొంతమంది ఉంటారు. అలా నా ప్రయాణాన్ని కొనసాగిస్తూ గమ్యానికి చేరువలో ఉన్నాను. ఒక రోజు అనేది ఎంత ఫాస్ట్ గా గడిచిందంటే వెంటనే చీకటి పడ్డట్టు అనిపించింది నాకైతే. లైఫ్ కూడా ఈ జర్నీ లాంటిది అబ్బా, మధ్యలో వర్షం పడుతూనే ఉంటది, అంటే కష్టాలు వస్తూనే ఉంటాయి. వాటన్నిటిని దాటుకుంటూ మన పని మనం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఇవాళకి వీడియో అయింది, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అప్డేట్స్ కోసం నోటిఫికేషన్స్ ఆన్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.